కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. గరికపాటి నీకు ఇంత బలుప, పిల్లల భోజనం వాళ్ళ హక్కు, చింతా ప్రతాప్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్. జనసేన కాదు కామసేన, రోజా సంచలన కామెంట్స్. ఐఎస్బిలో సౌత్ ఏసియా లెర్నింగ్ సమ్మిట్ 2026 ట్రాన్స్ఫార్మింగ్ ఏఐ సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. మార్చి 28న బొక్కాపురంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ. ముఖ్య అతిథిగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ రాక. నమస్తే అండి, నేనండి మీ విజయ ప్రతాప్ రెడ్డి, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్. ఒక చిన్న విషయం మీద నాకు 2 రోజుల నుంచి చాలామంది అడుగుతూ ఉన్నారు, ఎందుకంటే రిలేటెడ్ సబ్జెక్ట్ కాబట్టి. గరికపాటి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. డొక్కా సీతమ్మ బడి భోజన పథకం, మధ్యాహ్న భోజన పథకం గురించి కొన్ని మాటలు మాట్లాడారు. వాటి గురించి మీ స్పందన ఏంటి సార్ అని, ఎందుకంటే నా రిలేటెడ్ కాబట్టి నేను కొంచెం క్లారిటీ ఇస్తానండి. అంటే ఆయన చెప్పారు, ఆయన చెప్పడం వల్ల కొన్ని లక్షల కోట్ల మంది వింటుంటారు. కొంచెం వాట్ ఈజ్ వాట్ ఏంటి అనేది, అంటే వాళ్ళకి అంత అవగాహన ఉండకపోవచ్చు, ప్రజలకు కూడా అన్ని విషయాలు తెలియాలి అనే ఒక ఉద్దేశంతో నేను ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. దాంట్లో భాగంగా ఒక్కసారి ఆయన ఏం మాట్లాడారు అనేది ఒక్కసారి మనం చూద్దామండి. మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మధ్యాహ్నం అయిపోయింది. చదివేవాడికి అక్కల భోజనంలో గుడ్డిట్టారా, గడిది గుడ్డిట్టారా, అన్నం తినేవాడు కొడుకుడు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా, చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పేవాడు. కొడుకుడు కోసం వస్తాను, ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టర్లు, వాళ్ళ కర్మ కాలిపోయి. చదువు చెప్పక్కల్లా, ఎన్ని గుడ్లు వెళ్ళాయి, ఎన్ని గుడ్లు మిగిలాయి, ఎన్ని గుడ్లు మధ్యలో పేలాయి, ఎన్ని గుడ్లు ఈ మాస్టర్ తినేసాడు. ఇంక వీడు చదువు ఎందుకు చెబుతాడండి? అసలు పిల్లలకు భోజనం పెట్టడం ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోవాలి లేదా మానేమానండి. అంటే పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచం ఎక్కువ కూర్చుంటాడు. ఎందుకు చదువుతాడు వాడు? విద్యార్థికి ఎన్ని సౌకర్యాలా అవసరమా? చదువు రావట్లేదు ఎవరికి, భోజనాలే వస్తున్నాయి. పైగా అందులో బల్లి పడింది, పిల్లి పడింది, పడదా? ఆ వండి పెట్టే వాళ్ళకి డబ్బులు ఉండవు. ఎక్కడి నుంచి ఇస్తారు? ఎంతమందికి ఇస్తారమ్మా? గార పోస్తారు ప్రభుత్వం వాళ్ళు. ఎక్కడి నుంచి ఉన్నాయి డబ్బులు? ఇక్కడ నీ డబ్బులు పెట్టి నువ్వు చదువుకో, నీ అన్నం నువ్వు తిను, నీ బట్టలు నువ్వు కట్టుకో, నీకు ఇష్టమైతే చదువు. ప్రభుత్వం పని ఏమిటంటే, ఉభయ తెలుగు రాష్ట్రాల పెద్దలందరూ వింటారు నా కెమెరా ద్వారా కాబట్టి చెబుతున్నా, ప్రభుత్వం కర్తవ్యం బాగా చదువు చెప్పడం తప్ప పుస్తకాలు ఇవ్వడం, బట్టలు కుట్టించడం, అన్నం పెట్టడం కాదు. ఇది కొంచెం బాధాకరమైన విషయాలు. ఎందుకంటే ఈ మిడ్ డే మీల్స్ అనేది పేద పిల్లల హక్కు. మనము జనరల్గా ఆలోచిస్తే ఇది ఒక ఫ్యాషన్, అదొక లగ్జరీ కాదండి. పిల్లలు పెట్టే భోజనం ఒక లగ్జరీ కాదు, అది వాళ్ళ జన్మ హక్కు. ఆ విధంగా మనకు ప్రభుత్వాలు, సుప్రీంకోర్టు దాని మీద మనకు చెప్పడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా దాదాపు 1960లో తమిళనాడులో ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని అప్పటి ముఖ్యమంత్రి వర్యులు కుమారస్వామి కామరాజ్ గారు ఆయన ప్రారంభించడం జరిగింది. దాని తర్వాత 1996లో మొత్తం ఇండియా అంతా ఇంప్లిమెంటేషన్ చేశారు. అప్పుడు 1 to 5th వరకు మాత్రమే మధ్యాహ్న భోజనం ఇచ్చేవాళ్ళు. 2003లో పూర్తి స్థాయిలో 10th క్లాస్ వరకు, ఫస్ట్ క్లాస్ నుంచి ఈ మధ్యాహ్న భోజన పథకం అనేది అమలు చేస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా ఒకటి గమనించాలండి అందరూ కూడా. దీంట్లో ఆర్టికల్ 21 రైట్ ఆఫ్ లైఫ్ అని మన రాజ్యాంగంలో ఒకటి ఉందండి. దీనికి సపోర్ట్ చేస్తూ సుప్రీంకోర్టు చెప్పిన మాటలు కూడా దీంట్లో మిళితమై ఉన్నాయి. అదేమిటంటే, జీవితం అంటే కేవలం బ్రతకడం కాదండి, గౌరవంగా బ్రతకడం, ఆరోగ్యకరమైన పోషకాహారం, కనీస జీవన ప్రమాణాలు అందులో భాగంగా ఉంటాయి. అంటే ప్రభుత్వం జనానికి రేషన్ ఇవ్వటం, పిల్లలకు పౌష్టికాహారం అందివ్వటం దానమో దయో అలాంటివి కాదండి, అది వాళ్ళ హక్కు. భారతదేశంలో పుట్టినందుకు మనకు అది ఒక హక్కుగా పరిగణించారు. ఆరోగ్యంగా జీవించే హక్కు, రైట్ ఆఫ్ ఎడ్యుకేషన్ యాక్ట్ అని ఇంకోటి ఉంది దీంట్లో. విద్య అంటే కేవలం పుస్తకాలు కాదండి,
పుస్తకాలు మాత్రమే కాదు, దీంట్లో చాలా మిళితమై ఉన్నాయి. పిల్లాడు క్లాసులో కూర్చునే ప్రతి స్థితి కూడా, ఒక పక్క కడుపు కాలుతుంటే మధ్యాహ్న భోజనం లేకుండా విద్య హక్కు నెరవేరదండి. దాంట్లో చాలా ఇబ్బంది వస్తుంది. స్కూలు పిల్లలకు మధ్యాహ్న భోజనం ఇవ్వడం ఒక చట్టబద్ధ హక్కు. ఇక్కడ ఇవ్వచ్చు అనడం లేదు, ఇవ్వాలి అంటోంది చట్టం. 2001లో సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఒక కీలక ఆదేశం ఇచ్చింది. పిల్లలకు డ్రై రేషన్ కాదు, వండిన భోజనం ఇవ్వాలి. ఈ తీర్పుతో మిడ్ డే మీల్ స్కీమ్ దేశవ్యాప్తంగా ఒక బలమైన హక్కుగా మారింది. ఇదేదో రాజకీయ నిర్ణయం కాదండి, ఇది న్యాయ వ్యవస్థ బలపరిచిన హక్కు. అది గమనించాలి ప్రతి ఒక్కరు కూడా. అది కాకుండా ఇలా మాట్లాడడం అనేది కొంచెం ఆయన విజ్ఞత, ఆయనకు పూర్తి స్థాయిలో తెలియకపోయి ఉండొచ్చు. ఇదే ఒక గుడ్లు పెడతా ఉన్నారు. గుడ్లు అనేది పౌష్టికాహారం అండి. పిల్లలు బాగా సంతోషంగా భోంచేసి రావాలనేది. దీంట్లో కొన్ని లెక్కలు ఉన్నాయండి. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మిళితంగా ఇస్తున్న మధ్యాహ్న బడి భోజన పథకం. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ అనేది ఒక కమిషన్ నియమించారు. మేము కూడా ఈ మధ్యాహ్న భోజనం గురించి అవేర్నెస్ తెస్తున్నాము, సక్రమంగా జరగాలి అనే దీంట్లో ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హై స్కూలు, జూనియర్ కాలేజెస్ దాదాపు 43,701 ఇన్ని ఇన్స్టిట్యూషన్స్లో మనము మిడ్ డే మీల్స్ ఇస్తున్నాం. దాదాపు 31,42,706 మంది భోజనం చేస్తూ ఉన్నారు. దీంట్లో మనకు 60% షేర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. తర్వాత స్టేట్ గవర్నమెంట్ 40%గా దీన్ని అక్కడి నుంచి వస్తాయండి అన్నీ కూడా. దానికి సంబంధించిన డబ్బులు అవన్నీ కూడా ఆ లెక్కలన్నీ మీకు చూపిస్తా ఉన్నా. దీంట్లో ముఖ్యంగా 1 to 5th లోపు పిల్లలకు ప్రభుత్వము ₹6.78 కర్రీ చేసినందుకు, 6th to ఇంటర్మీడియట్ పిల్లలకు ₹10.17 కేటాయించారు. దాంట్లో 60% సెంట్రల్ గవర్నమెంట్, 40% స్టేట్ గవర్నమెంట్ షేర్లో వస్తుంది. వంట వాళ్ళ జీతాలు అవి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ షేర్లో ఇస్తుంది. రైస్ ఉచితంగా వెళ్తాయి. ఎగ్స్, చిక్కీస్ ప్లస్ రాగి మాల్ట్కు సంబంధించి, రాగి మాల్ట్ అండి ఇది సత్యసాయి ట్రస్ట్ వాళ్ళు 50% వాళ్ళు, 50% స్టేట్ గవర్నమెంట్ పెట్టుకుంటా ఉంది. రాగి మాల్ట్ బెల్లానికి, జాగ్రీకి. ఇది గమనించాలి అందరూ కూడా. సత్యసాయి ట్రస్ట్ పుట్టపర్తికి సంబంధించిన వాళ్ళు దీన్ని పార్టిషన్గా మన ఏపీ స్టేట్లో గత ప్రభుత్వం నుంచి ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఈ విధంగా ఉంటాయండి షేర్స్. ఆ విధంగా మనకు ఆ లెక్కాచారాలన్నీ ఉన్నాయి క్లియర్గా. ఇవన్నీ గమనించాలి అందరూ కూడా. ఏదో దానమో ధర్మమో భిక్షమో పెట్టట్లేదండి. ఈ భారతదేశంలో పుట్టినందుకు ఒక హక్కు. దీనివల్ల పిల్లలు మంచిగా స్కూల్కి రావాలి, మంచిగా చదువుకోవాలి. మధ్యాహ్నం అనేది ఇంటి దగ్గర ఆ తల్లి పొద్దున 8 కల్లా తయారు చేసి పంపించాలంటే అది మెత్తబడిపోతుంది మధ్యాహ్నానికి. తర్వాత అవి మెత్తబడిపోయిన తర్వాత ఆ చీమలు పట్టడము, లేదా కోతులు తెగపడము, వాటికి ఇది పెట్టడం వల్ల ఆ తల్లికి కూడా భారం తగ్గుతుంది. మంచిగా పిల్లలను పొద్దున్నే తయారు చేసి పంపిస్తుంది. వీళ్ళకి మంచి డైలీ 5 ఎగ్స్, సాటర్డే ఒక స్వీట్ పొంగల్ ఇస్తారు. ఆ ఎగ్స్ తినడం వల్ల పిల్లలకు కొంచెం ఎదిగే పిల్లలండి, ఆరోగ్యంగా ఉండాలి. పేద పిల్లలండి, మనకేమి పేద పిల్లలకి ఇస్తున్న దాన్ని కూడా మనము డబ్బులతో లెక్కాచారాలు వేస్తా ఉన్నామంటే కొంచెం అర్థం చేసుకోవాలా. ఇది నాకైతే కొంచెం బాధించింది నా మనసు. ఎందుకంటే నేను ఇంత అవేర్ చేసి ఇంత తిరిగి కరెక్ట్గా పెట్టాలా అని చెప్పేసి మేము న్యాయబద్ధంగా ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనేది ఎలా దీంట్లో చాలా సిస్టమ్ ఉంటుంది. ఒక బాయిల్డ్ ఎగ్ ఇవ్వలేదు, లేదా ఒక పూట భోజనం పెట్టలేదు ఒక స్టూడెంట్కు, అర్హత కలిగిన పిల్లవాడికి అంటే వాళ్ళు మాకు ఒక పిటిషన్, ఒక లెటర్ పెడితే కనుక 125% ఫైన్ వేస్తుంది ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్. ఆ తప్పులు ఏమైనా చేస్తే కన్నా ఏదైనా అక్కడ మా చిన్నగా అవిని పెట్టకపోవడము, అవి నమ్ముకోవడం అలా చేస్తే సస్పెండ్ చేయమని చెప్పి మేము డీజీఆర్ఓ, డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ రిడ్రెసల్ ఆఫీసర్ జేసీ గారు, మాకు జాయింట్ కలెక్టర్ గారు మాకు ఫుడ్ కమిషన్కు డీజీఆర్ఓ ఆయనకు రికమెండ్ చేసి సస్పెండ్ చేయించచ్చు, ఫైన్లు వేస్తాం. ఇవన్నీ ఉన్నాయండి దీంట్లో. ఇవి ఇన్ని సుమోటోగా తీసుకొని కేసులు పెడతాం. ఇంత వ్యవస్థను మీరు నిర్వీర్యంగా ప్రభుత్వాల దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని కోట్ల మంది ట్యాక్సులు కడతా ఉంటే ఇటువంటి పిల్లలు కొంచెం భవిష్యత్తులో బాగా పైకి రావాలి అంటే అన్నం ఏందండి అది? నిత్య పెళ్లి కొడుకు, శోభనం పెళ్లి కొడుకు, గాడిద గుడ్డు, అందరినీ అవమానించినట్టుగా మాట్లాడడం అనేది బాధాకరం. మనం ఏదైనా రికమెండ్ చేయండి, ఇంకా మీరు ఏ విధంగా పెడితే బాగుంటుంది. ఈరోజు ఏజెన్సీలు వండుతూ ఉన్నాయి, వంట ఏజెన్సీలు, వాళ్ళకే బిల్స్ అన్నీ వస్తాయి. ఇప్పుడు మన వైఎస్ఆర్ కడప డిస్టిక్లో ఒక 2 పైలట్ కార్యక్రమాల కింద
సీకే దిండా జమ్మల మడుగులో స్మార్ట్ కిచెన్ అని చెప్పి స్టార్ట్ చేసి ఆ చుట్టుపక్కల ఉండే ఆ మండలంలో చుట్టుపక్కల ఉండే ఒక మండలానికి అట్లా అందరికీ ఆటోల ద్వారా సప్లై చేస్తూ ఉన్నారు. అది రేపు జూన్ నుంచి మోస్ట్ ప్రాబర్లీ డిస్టిక్ అంతా కూడా ఒక పైలట్ కార్యక్రమం కింద అది ఇస్తే అది ఆ విధంగా బాగుంది అనుకుంటే కనుక స్టేట్ అంతా కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది. అక్షయ పాత్ర వాళ్ళు బ్రహ్మాండంగా భోజనాలు ఇస్తూ ఉన్నారు. ఇట్లా ఏదైనా మంచి సలహాలు ఇవ్వండి. మీకు ఒక పద్మశ్రీ అని చెప్పి ఒక గొప్ప బిరుదు ఇచ్చారు, ఒక ప్రభుత్వం గౌరవించింది, సత్కరించింది. దానికి సార్థకతగా మీరు ఇట్లా అవమానకరంగా అంటే ఐ ఫీల్ వెరీ బ్యాడ్ అండి. ఎందుకంటే నేను ఇంత తిరిగి ఈ గుడ్లు పెట్టాలి ఖచ్చితంగా, ఇంకా భోజనాలు సరిగా ఉండాలి, పిల్లలు సక్రమంగా స్కూల్కి రావాలి, పోర్టిఫైడ్ కెన్నెల్స్ ఇస్తా ఉన్నాము ఆ రైస్లో. పోర్టిఫైడ్ కెన్నెల్స్ అంటే ఒక 5 mm లెంగ్త్ 2.5 mm వెడుతుంటుంది ఒక్కొక్క గింజ. అది 25 kg బ్యాగ్లో 250 గ్రాములు కలుపుతారు. అవి గంజి వంచకుండా అట్టేసులు పోసుకొని సరి నీళ్లు పోసుకొని ఉడకబెట్టాలి అన్నం. ఎందుకంటే గంజి ఉంచి దానిలో వెళ్ళిపోతాయి అవి. ఎందుకంటే కరిగే స్వభావం ఉంటుంది వాటికి. మెతుకులాగా చేతికి దొరకదు, అది కరిగిపోతుంది గంజిలో. దాంట్లో ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్ ఇలాంటివి విటమిన్స్ ఉన్నాయి. అవి బ్యాక్ బోన్ స్ట్రెంత్ అవుతుంది, మంచిగా నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది, మెమరీ పవర్ బాగా ఇంక్రీజ్ అవుతుంది. ఇవన్నీ ఎన్నో పోషకమైన విలువలు కలిగిన ఇది ఇస్తాము. అవి బయట కూడా దొరకవండి. అంతే పిల్లలకి ఇంత ఆరోగ్యకరంగా మంచిగా చేసి మంచిగా గొప్పగా పేద పిల్లలు నిజంగానే పేద పిల్లలను అంటే వాళ్ళు లెక్కలేదా మనకు? వాళ్ళేనండి మన రాష్ట్రానికి, మన దేశానికి వెన్నుముక్క. వాళ్ళేనండి మన భవిష్యత్తు. ఎంతోమంది ఈ గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివి పెద్ద పెద్ద అధికారులైన వాళ్ళు చాలామంది ఉన్నారు. కోకొల్లలు ఎట్లా ఇచ్చిందంతా ఇట్లా ఇంకా సపోర్ట్ చేస్తూ వాళ్ళకు బుక్స్. మీకు ఏం భయం లేదమ్మా, గవర్నమెంట్ స్కూళ్ళలో చదవండి. మంచి క్వాలిఫైడ్ టీచర్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అయ్యి వచ్చిన వాళ్ళకు వాళ్ళు చెప్పేది చాలా బాగుంటుంది, బాగా పిల్లలకు అర్థమవుతుంది, మంచి మార్కులు వస్తాయి. ఈ మధ్య గమనించారు మీరు, ఎక్కడ కూడా ప్రైవేట్ స్కూల్స్కు పోటీ పడతా ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్ మార్క్స్ విషయంలో. ఇవన్నీ మనం మంచిగా అన్నీ సక్రమంగా ఇవ్వబట్టే వాళ్ళు చదువుకుంటా ఉన్నారు బాగా. వాళ్ళకి చదువే ఇస్తాము, ఇవన్నీ ఇవ్వము అంటే అది వాళ్ళ ప్రాథమిక హక్కు అండి. న్యాయ వ్యవస్థలు చెప్పాయి. ఎవరో ఏ ప్రభుత్వమో వాళ్ళకే వాళ్ళు డిసైడ్ చేసుకునేది కాదు ఇది. 2003 సంవత్సరం నుంచి ప్రతి ఒక్క పిల్లవాడికి మధ్యాహ్న భోజనం ఇవ్వాలనేది. గత సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్కి ఇస్తా ఉంది ఏపీ స్టేట్లో మిడ్ డే మీల్స్. ఇంకా ఆ విధంగా మనం సపోర్ట్ చేయాలి వాళ్ళకు. అప్పుడే మన స్కూల్ స్ట్రెంగ్త్ పెరగకపోతే ఎక్కడి నుంచి మీరు ఉద్యోగాలు క్రియేట్ చేస్తారు? ఉండే ఉద్యోగాలు పోతాయండి. గవర్నమెంట్ స్కూల్స్కి పిల్లలు పెరుగుతూ ఉంటేనే మనకు టీచర్ పోస్టులు ఇచ్చి ఇంకా వాళ్ళకు సపోర్ట్ చేసి వాళ్ళకు మంచి పిల్లలు తగ్గిపోతూ ఉన్నారు. మాకు టీచర్ ఉద్యోగాలు కావాలంటే టీచర్ ఉద్యోగాలు ఎందుకండి? అవసరం లేని కాడ ఇప్పుడు డిమాండ్ అండ్ సప్లై. ఇప్పుడు మాకు అవసరం లేదు టీచర్లు, కానీ మాకు టీచర్ ఉద్యోగాలు కావాలని నిరుద్యోగులు బీఈడీ చేసిన వాళ్ళు, సెకండ్ గ్రేడ్ చేసిన వాళ్ళు అడుగుతా ఉన్నారు. అప్పుడు పిల్లలు పెరిగితే కదా మనకు రిక్వైర్మెంట్ టీచర్స్. ఊరికి టీచర్ పోస్టులు అన్ని నోటిఫికేషన్ ఇచ్చి ఫిల్అప్ చేస్తే పిల్లలు లేకుంటే ఎవరికి చెప్పాలి వాళ్ళ చదువు? ఏం పనింది వాళ్ళతో? ఆ విధంగా పెరగాలంటే ఇవి కొన్ని మనము ప్లస్ చూసుకోవాలండి. బట్టలు ఇవ్వడము, షూస్ ఇవ్వడము, మంచిగా వాళ్ళకి మంచి భోజనాలు ఇవ్వడము, బుక్స్ ఇవ్వడము, ఇలాంటివన్నీ కూడా కొన్ని చేయగలిగితే వాళ్ళని మనం రాబట్టుకుంటాం పిల్లల్ని. అరే మాకు వాళ్ళకు ధైర్యం ఉంటుంది, ఒక భరోసా ఉంటుంది, మంచి చదువులు వస్తే మంచి భోజనాలు పెడుతున్నారు, అన్నీ మాకు ఉచితంగా ఇస్తూ ఉన్నారు కదా అనే ఉద్దేశం. అట్లా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని ప్రభుత్వాన్ని అవమానకరంగా, పేద పిల్లలకు పెట్టే భోజనాల మీద మనం కొన్ని అవమానకరంగా మాట్లాడడం అనేది మీ విజ్ఞత అండి. నేనైతే నచ్చుకున్న విషయాలు ఎంతోమంది అడుగుతా ఉన్నాను. నా మనస్సులోని మాటలు నేను చెప్పగలిగాను. ఏంటి వాట్ ఈజ్ మిడ్ డే మీల్స్ అనేది తెలుసుకుంటారని. థ్యాంక్ యూ అన్నాడు. ఈ సంవత్సరాల కాలం జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఇక్కడ ప్రజల కోరిక మేరకు వాళ్ళు కోరుకున్నవన్నీ కూడా నేను ఏమి చెప్పినా కూడా మీరందరూ కూడా తుచా తప్పకుండా మీ వార్డ్స్ లో డెవలప్మెంట్ చేసి ఈరోజు మనందరం కూడా ప్రజల చేత శభాష్ అనిపించుకుంటాం. నేనైతే ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యేగా, మంత్రిగా మీ అందరి సహకారంతో పుత్తూరు మున్సిపాలిటీలో దాదాపుగా 99% అన్ని చేయగలిగానని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను, సంతోషంగా కూడా ఉన్నాను. ఎందుకంటే అంతకుముందు మీ అందరికీ తెలుసు, యోధులు పుత్తూరులో కానీ నగిరిలో కానీ దాదాపుగా 35-40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, గెలిచిన వాళ్ళు, ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు,
సో వాళ్ళు ఎవరు చేయలేనిది మనకున్న తక్కువ సమయంలో 2 సంవత్సరాలు కోవిడ్ లో పోయినా, కోవిడ్ లో కూడా మొదటి కోవిడ్ లో ఇక్కడే ఇంట్లో కూర్చొని మనం ఏ విధంగా పరుగులు తీస్తూ అఫీషియల్స్ కి అండగా నిలబడి వారితో ప్రజలకి సర్వీస్ చేయిస్తూ వారికి కావాల్సిన అన్ని కూడా మనం దగ్గర ఉండి మన సొంత ఖర్చులతో చేయడం జరిగింది. ఎందుకంటే అప్పుడు హోటల్స్ కూడా లేవు, ఆఫీసర్లకి వైరస్ అంటే భయం. మేమే వాళ్ళతో పాటు ఉండి స్ప్రే చేసే దగ్గర నుంచి ఆ పేషెంట్స్ ఉన్న చోటికి వెళ్ళి వాళ్ళకి ఇవ్వాల్సిన మందుల దగ్గర నుంచి అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ ధైర్యం చెప్పాము. 5 మండలాలు 2 మున్సిపాలిటీ ఆఫీషియల్స్, పోలీసులు కానీ, మున్సిపాలిటీ వాళ్ళకి కానీ, ఆశా వర్కర్లకు కానీ, వాలంటీర్స్ కి కావాల్సిన సరుకులతో, భోజనాలతో కూడా మనం అందుబాటులోకి ఇచ్చాము. ఎందుకంటే మన నగిరి నియోజకవర్గంలో ఉన్న ప్రజల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా మనందరి మీద ఉంది అని నమ్మాను. కాబట్టి ఆ రోజు అందరి సహకారంతో నేను సక్సెస్ఫుల్ గా చేయగలిగాను. మిగతా 3 సంవత్సరాల్లో మీరు చూస్తే 30-40 సంవత్సరాల్లో సీనియర్స్ చేయలేని మనం చేశామని గర్వంగా చెప్పగలం. పుత్తూరు విషయంలో తీసుకోండి, ఒక షాదీ మహల్ తెలుగుదేశం పార్టీ కట్టగలిగిందా? లేదు. రాష్ట్రంలోనే హైయెస్ట్ అమౌంట్ తీసుకొచ్చి ఈరోజు అద్భుతమైన తాజ్ మహల్ లాంటి ఒక అందమైన ఒక కళ్యాణ మండపం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా వారి జీవితంలో బెస్ట్ మెమరీ అనేది పెళ్లి. ఆ పెళ్లి ఆల్బమ్ కానీ, ఆ పెళ్లి జరిగిన ప్లేస్ కానీ వాళ్ళు మర్చిపోలేదు. సో అలా ప్రతి ఒక్కరు కూడా పెళ్లి చేసుకునే దానికి షాదీ మహల్ ని కట్టి ఉండడం జరిగింది. దాన్ని ఇంతవరకు ఓపెన్ చేయకుండా దాంట్లో పెళ్లిళ్ళు చేసుకుంటే ఇక్కడ రోజమ్మకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందని దాన్ని రన్నింగ్ చేయకుండా చేస్తుంటే మన కౌన్సిలర్లు, చైర్మన్, వైస్ చైర్మన్లు కలెక్టర్ గారికి చెప్పి కలెక్టర్ గారి ద్వారా కమిషనర్ కి కూడా చీవాట్లు వేయించి అప్పటికి చేయకపోతే అతన్ని సరెండర్ కూడా చేశాం. కానీ ఇప్పటి వరకు కలెక్టర్ గారు దాన్ని పట్టించుకోకపోవడం అనేది ఆయన ఒకసారి మళ్ళీ దీన్ని ఆలోచించాలి. కలెక్టర్ అనేవాళ్ళు రాజకీయాలకు అతీతంగా ఉండాలి. ప్రజల కోసం ప్రభుత్వ ధనంతో కట్టిన ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు అందుబాటులో తీసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్ గారికి ఉంది. అలాంటి కలెక్టర్ దాన్ని యూస్ లోకి తీసుకొస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ మళ్ళీ ఇంకోసారికి ఆయనకి రిమైండర్ ఇవ్వడానికి మేమందరం కూడా వెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే బ్రతికినంత కాలం గౌరవంగా బ్రతకడం కాదు, చనిపోయాక కూడా గౌరవంగా దహన కార్యక్రమాలు జరగాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈరోజు శ్మశానాలకి వెళ్ళాలి అంటే ల్యాండ్స్ ఉండవు, ఉన్న చోట రోడ్డు ఉండదు, వాసన వస్తుంది, అక్కడ 10 నిమిషాలు కూర్చోవాలి అంటే కూడా పూజ చేసేదానికి ఇబ్బంది పడే పరిస్థితి. అలాంటిది రాకూడదని నగిరి, పుత్తూరులో 2 చోట్ల కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో మాట్లాడి ఒక్కొక్క చోట 1.5 కోటికి పైగా ఈరోజు తీసుకొచ్చి ఎలక్ట్రిక్ రిమినేషన్ అక్కడ జరుగుతూ అసలు ప్రతి ఒక్కరు కూడా అక్కడ కూర్చొని ప్రశాంతంగా కార్యక్రమాలు చేసుకొని గౌరవంగా వెళ్లే కార్యక్రమం మనం చేయగలిగాము. మన ఎంపీని మనం అడిగాము కాబట్టి మనకి ఎంపీ చేశారు. ఎక్కడ కూడా మనం అడగకపోతే ఎవరు చేయరు, మనం వెళ్ళి అడగాలి. మా నియోజకవర్గంలో ఈ సమస్య ఉంది, దీనికి ఫండ్ మీ ఎంపీ లాట్స్ లో చేస్తే మేము మా ప్రజలకి మంచి చేయగలము అనేది మనం వాళ్ళకి చెప్పడం ద్వారా వాళ్ళు మనకి చేసి ఇవ్వడం మీ అందరూ కూడా గమనించాలి. సో ఆ చేసిన ఎంపీలందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మేము తోపులం తురుములు అని చెప్పుకునే గత పాలకులు కానీ ఇప్పుడున్న తెలుగు తక్కువ ఎరవ కానీ ఇంతవరకు ఎందుకు అర్బన్ హెల్త్ సెంటర్ ని కట్టలేకపోయారని నేను అడుగుతున్నా. ఎందుకు రెంటెడ్ దాంట్లో చిన్న దాంట్లో పెట్టుకొని ఉన్నారని నేను అడుగుతున్నా. ఎందుకంటే నేను మొదటిసారి ప్రభుత్వంలో ఉన్నా, 2 ఏళ్ళు కోవిడ్ పోయినా 3 ఏళ్ళే నాకున్న టైం. ఆ 3 ఏళ్లలో 4 అర్బన్ హెల్త్ సెంటర్లు మనం కట్టగలిగాం. మెయిన్ 100 పడగల హాస్పిటల్ ని మనం మొత్తం రెనోవేట్ చేసి ఆక్సిజన్ ప్లాంట్స్ కానీ, రోడ్డు కానీ, వాళ్ళకి కావాల్సిన తాగునీరు కానీ, డయాలసిస్ సెంటర్ కానీ, డెలివరీ కానీ, ఇయర్ ఆపరేషన్స్ కానీ దేనికి కూడా తిరుపతికి వెళ్లాల్సిన అవసరం లేకుండా మనం అన్ని చేసి ఇవ్వడం జరిగింది. అపోజిషన్ లో ఉన్నప్పుడు పుత్తూరులో ఎమ్మెల్యేగా నేను అసెంబ్లీలో ఫైట్ చేసి ఆ హాస్పిటల్ కూడా రెనోవేట్ చేయించడం జరిగింది.
మరి వాళ్ళ నాన్న కానీ ఇప్పుడున్న మన కరోనా ఫేస్ కానీ ఎందుకు చేయలేకపోయిందని నేను అడుగుతున్నా. ఆవు అంటే మైక్ ఎత్తుకొని మాట్లాడతాడు కదా, పచ్చ ఛానళ్ళు ఉన్నాయి, పచ్చ పత్రికలు ఉన్నాయని నోటికి వచ్చింది తుత్తు 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 అని మాట్లాడటం కూడా చేత కాకుండా మాట్లాడతాడు. ఆయన అడుగుతున్నాను, ఎందుకు మీ నాన్న కట్టలేకపోయాడు, నువ్వు కట్టలేకపోయావు నేను అడుగుతున్నా. ఈ ఎలక్ట్రిక్ రెగ్యులేషన్ కానీ, ఈ అర్బన్ హెల్త్ సెంటర్లు కానీ, ఈ హాస్పిటల్ రెనోవేషన్లు కానీ, ముఖ్యంగా పాలిటెక్నిక్ కాలేజ్ దాదాపుగా పుత్తూరులో మీరే ఉన్నారు, ఆల్ పార్టీస్ లో ఉన్నారు, అధికారంలో ఉన్నారు. ఎందుకు కట్టలేకపోయారు పాలిటెక్నిక్ కాలేజ్ నాకు చెప్పాలి. ఈరోజు నేను కట్టగలిగాను చిన్నదాన్ని, మీరెందుకు కట్టలేకపోయారు? మీకు ప్రజలకు మంచి చేయాలి, విద్యార్థులకు మంచి చేయాలి, రైతులకు మంచి చేయాలన్న ఉద్దేశం మీకు లేదు కాబట్టి మీరు కట్టలేకపోయారు. మాకు ఉంది కాబట్టి మేము ఈరోజు అద్భుతంగా పాలిటెక్నిక్ కాలేజ్ పూర్తి చేయగలిగాం. ఎమ్మెల్యేగా భూమి పూజ చేసి మంత్రిగా నేను ఓపెన్ చేయగలిగాను. కానీ మీరు అన్నిసార్లు అధికారంలో ఉన్నా కూడా ఎందుకు చేయలేకపోయారో చేతగానితనాన్ని ప్రజలు ఈరోజు గమనిస్తున్నారు. అలాగే మీరు చూస్తే మున్సిపల్ ఆఫీస్ ఈరోజు మేము గొప్పగా మేము ఒక ఫ్లైఓవర్ వేసామని చెప్పుకుంటున్నారు. అది ఎందుకు వేశారో పుత్తూరు ప్రజలందరికీ కూడా తెలుసు. మీకు కాని వాళ్ళని రాజకీయంగా ఎదుర్కోలేక వాళ్ళని నాశనం చేయడానికి, వాళ్ళ ఆస్తుల విలువ పడిపోవడానికి ఎంతో అద్భుతమైన స్థలం అది ధర్మరాజు గుడి ముందర. అసలు వ్యాపారం కానీ, అసలు ఆ టెంపుల్ కానీ, అక్కడ అంతా కూడా పుత్తూరు మొత్తం అక్కడే అందంగా ఉండే స్థానాన్ని ఒక ఫ్లైఓవర్ పేరు వేసి మీరు కాంట్రాక్ట్ లో డబ్బులు దోచుకుంటూ మీకు అపోజిషన్ లో ఉన్న లీడర్ల ఆస్తుల విలువను తగ్గించడానికి చేశారు తప్ప ఆ బ్రిడ్జ్ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? దాని బదులు ఎన్ని చేసి ఉండొచ్చు మేము చేసిన వాటిలో అడుగుతున్నా. మున్సిపాలిటీ చేశారు, మున్సిపాలిటీకి ఉండాల్సిన అన్ని హంగులు ఉన్నాయా పుత్తూరుకి? ఎన్ని వార్డ్స్ ఇంకా రోడ్లు లేకుండా, డ్రైన్లు లేకుండా, తాగే నీళ్లు లేకుండా ఉన్న వార్డులు ఉన్నాయి. మన కౌన్సిలర్లు ఇప్పుడే మాట్లాడారు. ఆ వార్డులన్నింటి ఈరోజు ఎలా మేము అభివృద్ధి చేయగలిగాం, మీరు ఎందుకు చేయలేకపోయారు? ఈరోజు పార్క్ ఉండాల్సిన ఒక మున్సిపాలిటీకి ఒక పార్క్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకు కట్టలేకపోయారు? ఈరోజు మేము ఎలా కట్టగలిగాం? తుడా ఫండ్స్ తీసుకొచ్చి అద్భుతమైన పార్క్ కట్టాం. ఈరోజు పెద్దవాళ్ళ నుంచి చిన్న పిల్లల వరకు, పిల్లలు ఆడుకోవడానికి, మహిళలు వాకింగ్ చేయడానికి, పెద్దవాళ్ళు కూడా కూర్చొని కాలక్షేపం చేస్తారు. By that time, only few individuals are well established reasonably. One is Satish father, Anjay Reddy, Reddy Labs, and some more people. But I thought at the time, very innovative way, first time around 90s, internet revolution has come by Bill Gates. I visualized what is the future. Then I thought knowledge economy is the future. That was my decision in 1995. For knowledge economy, we had so many problems at that time. Then brick by brick I built. Similar meetings, I had so many meetings for brainstorming sessions, all industrialists, academicians, everybody, how to start. Idea is knowledge economy. Way forward, nobody knows. Then I started probing. Then finally we came to conclusion. We start one tower, that is high-tech tower. That is the decision we took. That area was totally barren land, no access. Even present L&T chairman is saying, sir, at that time I was junior employee. I went there. Then I was totally confused. So many snakes, everything I have seen. How to go about, I don't know. I want to resist, but I was afraid I may lose my job.
if I resist, that is how I continued. Today, amazing journey. This is what సీనియర్ నాయకులకు కన్వీనర్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నాకు ఉద్యమ నమస్కారం తెలియజేస్తున్నాను. రేపు 28వ తేదీన అన్న మందకృష్ణ గారు ఎదుర్కొ మండలం కుక్కాపురం గ్రామానికి అన్న అంబేద్కర్ విగ్రహానికి ఓపెన్ చేయడానికి వస్తున్నారు అన్న. కాబట్టి మనం ఇక్కడ ఉన్నటువంటి ఆధునిక నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామం నుంచి వాటి నుంచి కూడా మాది బిడ్డ తరలి వచ్చి ఆ కుక్కాపురాన్ని చేరుకొని అంబేద్కర్ విగ్రహాన్ని అన్న చేతుల మీద ఓపెన్ చేస్తున్నారు. కాబట్టి మరి మనమందరూ కూడా వెళ్ళి విజయవంతం చేయాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంద్రనగర్లోన ప్రచారం చేయడం జరిగింది. నా పేరు జగన్, మాజీ పట్టణాధ్యక్షులు, ప్రస్తుత టౌన్ ఇన్ఛార్జ్. జై మాదిగా, జై మందకృష్ణ మాదిగా. రేపు 28వ తేదీ పద్మశ్రీ గ్రహీత మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారు వెల్దుర్తి మండలానికి ఇచ్చేస్తున్న శుభ సందర్భంగా ఆ రోజు బుక్కాపురం గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ జరుగుతున్నది. కాబట్టి ప్రతి కర్నూలు జిల్లాలో ఉండబడే ప్రతి మండలం నుంచి, అదేవిధంగా నంద్యాల జిల్లాలో ఉండబడే ప్రతి మండల నియోజకవర్గాల నుండి మాదిగలు, మాదిగ విద్యార్థులు, మాదిగ మేధావులందరూ పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.